తెలంగాణలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు సంక్షోభంలో ఉన్నాయా? పేదలకు విద్యతో పాటు భోజనం అందించే గురుకులాల పరిస్థితి మరీ అధ్వానంగా మారడానికి కారణం ఎవరు? హాస్టల్లో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎందుకు చోటు చేసుకున్నాయి? అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం దీని వెనుక మతలబేంటి? రాష్ట్రంలో అనేక గురుకుల పాఠశాలలు ఉన్నాయి. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా హాస్టల్ నిర్వహిస్తున్నారు. అయితే గురుకుల విద్యాలయాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగడం లేదు. వరుసగా ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురుకులాల విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, భోజనం అందడం లేదు. నాసిరకం కందిపప్పు, కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో అన్నం వడ్డిస్తున్నారు. ఎక్కడా కూడా ఆహార మెనూ పాటించడం లేదు. అరటిపళ్ళు, గుడ్లు ఇవ్వడం లేదు. హాస్టళ్ల చుట్టూ ప్రహారీ గోడలు లేవు. వంటశాలలు రేకులు షెడ్లతో కొనసాగుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు నిల్వ చేస్తున్నారు. నీరు, మరుగుదొడ్లు, బాత్రూంలోని కనీస శుభ్రత లేదని, విద్యార్థులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగా ఉండడం లేదు. అపరిశుభ్రమైన ఆహారం తిని విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నారు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రులు పాలవుతున్నారు. నాసిరకం ఆహారం తిని విద్యార్థులు చావు నోట్లో తలపెట్టి వస్తున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగినప్పుడు అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదు. నిత్యం తనిఖీలు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు మరింతగా విషమిస్తాయి. ప్రభుత్వం శిక్షణ పొందిన పర్మనెంట్ వంట మనుషులను నియమించాలి. ప్రతి హాస్టల్లో కౌన్సిలింగ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పి డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్సులను నియమించాలి. ఇటీవల పెంచిన మెస్ ఛార్జీలను వెంటనే అమలు చేసి నాణ్యమైన భోజనాన్ని అందించాలి. వసతి గృహాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు మండల స్థాయిలో మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆ దిశలో ప్రభుత్వం పనిచేసే విధంగా విద్యార్థి, యువజనులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు వివిధ రూపాల్లో పోరాటాలు కొనసాగించి ఒత్తిడి తేవాలి. ఖమ్మం జిల్లాలో సంక్షేమ గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్లు అవుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడం విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా సంక్షేమ హాస్టల్స్లో వసతులు మారడం లేదంటున్న విద్యార్థి సంఘాల నేతలతో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గిరిజన హాస్టల్స్లో కావచ్చు, సంక్షేమ హాస్టల్స్లో కావచ్చు, చాలా వరకు కూడా ఫుడ్ పాయిజన్ ఘటనలు అయితే చోటు చూస్తున్నాయి. గత వారం రోజులుగా అసరాపేట కావచ్చు, అలాగే భద్రాచలం కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలందరూ కూడా అనారోగ్యానికి గురయ్యారు. దీని మీద విచారణ చేస్తున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఎటువంటి విచారణ అనేది జరగలేదని చెప్తున్నారు. కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ ఘటనలన్నీ? తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలకు వచ్చి 19 నెలలు కావస్తూ ఉందో, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసరాపేట కావచ్చు, కల్లూరు, ఖమ్మం నగరంలో వెలుగుమట్ల హై స్కూల్లో కూడా నిన్న కూడా ఫుడ్ పాయిజన్ లాంటి పురుగులతో అన్నం తిన్న పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ కనపడతా ఉంది. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తానని చెప్తుంది, కానీ నిధులు కూడా ప్రకారం కూడా ఏమి పెట్టకుండా అధికారులు పక్కదారి పట్టించి ఉన్న బియ్యాన్ని లేకపోతే కులిపోయిన కూరగాయలను తీసుకొచ్చి ఈరోజు గురుకులాలలో, హాస్టళ్లలో, సంక్షేమ హాస్టళ్లలో, ఆశ్రమ పాఠశాలలో పెట్టిన పరిస్థితి కనపడతా ఉంది. అవి తిని కల్లూరు
పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో 30 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి కడుపుల నొప్పులతో ఈరోజు హాస్పిటల్ పాలైన పరిస్థితి కనపడుతుంది. దీని మీద తక్షణమే ఇక్కడ ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణం స్పందించి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కానీ ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజాపాలన అంటే చెప్తూ ఈరోజు మొత్తం కూడా విద్యార్థుల ప్రాణాలు తీస్తాను తప్ప ఇక్కడ ఉన్న 3 మంత్రులు కూడా ఏమీ పట్టించుకోకుండా గాలి పర్యటనలకు తప్ప ఏమీ బనికి రాకుండా పోయిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. ఇప్పటికైనా ఇక్కడ ఉన్న 3 మంత్రులు ఈ విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టి మొత్తం కూడా నిధులను కేటాయించి విద్యార్థుల ప్రాణాలు పోకుండా ఏదైతే కుళ్ళిపోయిన కూరగాయలతోనే పురుగులు అన్నం పెడుతున్న హాస్టల్స్ గురుకులాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పర్యవేక్షణ చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మాట్లాడటం జరిగిందా? ఏం చెప్తున్నారు వాళ్ళు? అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎట్లుంది? ప్రధానంగా విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాల కావచ్చు, గురుకులాలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఆశ్రయ పాఠశాల కావచ్చు, ఏదున్నా సరే ఏ సంక్షేమం అయినా సరే విద్యార్థులకి సరైనటువంటి నాణ్యమైనటువంటి భోజనం పెట్టకపోవడం వలన ఇలాంటి ఘటనలు రోజు రోజుకి పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ప్రతిదానికి జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వ అధికారులు ఎస్సీ ఎస్టీ బీసీ 3 సంక్షేమ డీడీలు వాళ్ళ ఆఫీసు కార్యాలయాలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. సంక్షేమ హాస్టల్ విజిట్ చేయకుండా ఇవాళ విద్యార్థులకి నాణ్యమైన భోజనం ఎలా అందుతుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. తక్షణమే వార్డెన్లు కూడా సంక్షేమ గురుకుల హాస్టల్ వార్డెన్లు కూడా స్థానికతంగా ఉండలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళ పిల్లలు చదువు నిమిత్తం వాళ్ళు ఖమ్మంలో ఉంటూ అప్ అండ్ డౌన్ చేసేటటువంటి వార్డెన్లు ఇవాళ వందల సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అక్కడ ఐటీడీఏ పీఓ కావచ్చు, లేకపోతే ఖమ్మంలో ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, ఎవరైనా సరే సంక్షేమ గురుకులాలపైన పర్యవేక్షణ లోపం వలన ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి తక్షణం వల్ల పర్యవేక్షించి విద్యార్థులకు ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మీరు చెప్పండి, అంటే సంక్షేమ హాస్టల్కి వెళ్ళడం జరిగిందా? ఎట్లుంది అక్కడ సిచ్యువేషన్? ఈరోజు హాస్టల్స్లో ఎక్కడ చూసినా మొత్తం కూడా ప్రభుత్వం మేము విద్యార్థులకి పెద్దపీట వేస్తున్నాం అని చెప్పేసి అంగు ఆర్భాటాలతోటి ప్రారంభించినటువంటి మెసేజ్లు పెంచుతున్నాం అని చెప్పేసి అధికారులందరినీ హాస్టల్లో భోజనాల పేరుతోటి ఒకరోజు డ్రైవ్ లాగా నిర్వహించి ఈరోజు కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు పోయి హాస్టల్లో పరిశీలన చేస్తే విద్యార్థులు తినే భోజనాన్ని చూస్తే అర్థమవుతున్నది. ఈరోజు ప్రభుత్వాలు కేవలం పేపర్లో ప్రకటనలకు తప్ప విద్యార్థుల్లో నాణ్యతమైనటువంటి చదువుకు సంబంధించి కానీ ఫుడ్కు సంబంధించినటువంటి నాణ్యత లోపిస్తుంది అనేటువంటిది మేము తీవ్రంగా ఆరోపణ చేస్తున్నాం. దానివల్లనే ఈరోజు రోజుకొక పాఠశాలలో, రోజుకొక హాస్టల్లో, రోజుకొక గురుకులాలలో ఫుడ్ పాయిజన్ల పేరుతో విద్యార్థుల అవస్థకు గురయ్యి హాస్పిటల్ పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థుల వాళ్ళ యొక్క మెనూ ఛార్జీలను పెంచామనే ఒక బోర్డు ప్రకటన తప్ప కనీసం ఎక్కడా కూడా సరైనటువంటి ఇంప్లిమెంటేషన్ లేనటువంటి పరిస్థితి ఉన్నది. దీనిని తక్షణమే విద్యార్థి సంఘాలుగా, వామపక్ష విద్యార్థి సంఘాలుగా, జార్జిరెడ్డి పీడిఎస్యుగా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా వెనకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాం. ఇది మొత్తం మీద ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇటు గిరిజన హాస్టల్స్లో కావచ్చు, సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో కావచ్చు, అలాగే కొన్ని గురుకులాల్లో కావచ్చు, చాలా వరకు కూడా ఫుడ్ పాయిజన్ ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. వీటి మీద విచారణ చేస్తామని చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించట్లేదు. అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయడం ద్వారానే అసలు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందే వసతుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుందని విద్యార్థి సంఘాల నేతలు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి గణేష్తో కిరణ్, ఖమ్మం జిల్లా.